హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కేసీఆర్ అంటే మాటల్నే తూటాలుగా చేసుకునే నేత. ఆ మాటలతోనే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మండించారు. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మాటలతోనే విజయాన్ని అందుకున్నారు. సెంటిమెంట్ శిఖరానికి చేర్చారు. ఊహించని విజయాలు అందుకున్నారు. మరి ఈసారి ఏమైంది? ఆయన తెలంగాణ ఎన్నికల్లో పోల్ పొజిషన్లో కనిపించటం లేదు. నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి బయటకు వచ్చినా మెరుపులు లేవు. బహిరంగ సభల్లో ప్రసంగించారే కానీ ఏమి చెప్పారన్నది ఎవ్వరూ గుర్తించుకోవటం లేదు. ఓవైపు కేటీఆర్ కవితల్ని ఎక్కువగా తెరపైకి ఉంచుతున్నారు. కేసీఆర్ మాటల మంత్రాలన్నీ ఎక్కడికి పోయాయి? ఆ మ్యాజిక్ ఈసారి చూపించలేరా? భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 15వ తేదీ నుంచి 4 రోజుల పాటు 7 సభల్లో ప్రసంగించారు. ఆయన మార్క్ స్పీచ్ ఎవరికైనా గుర్తుందా? ఆయన ఏం ప్రసంగించారో ఎవ్వరికీ గుర్తులేదు. అలాంటి ప్రసంగం ఆయన నుంచి రాలేదు. సాధారణంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారంటే ఓ ఎజెండాను ఖరారు చేసుకుని దాన్ని ప్రజల్లో పెడతారు. కానీ ఈసారి తాను అనుకున్న ఎజెండా ఏంటో ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు. ప్రకటించిన మేనిఫెస్టోను గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు. జాతీయ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడలేకపోతున్నారు. దీంతో కేసీఆర్ మార్క్ ఎలక్షనీరింగ్ ఏదని బీఆర్ఎస్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. కేసీఆర్ మీడియా సమావేశం పెడితేనే ఎంతో మంది ఆసక్తిగా చూస్తారు. రికార్డు వ్యూస్ వస్తాయి. ఇక ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగం అంటే చెప్పాల్సిన పనిలేదు. అన్ని పార్టీల వాళ్ళు చెవులు రిక్కించి వింటారు. ఎవరిని టార్గెట్ చేస్తారు, ఏమని టార్గెట్ చేస్తారు అని ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఎందుకంటే కేసీఆర్ మాటల్లో ఓ పవర్ ఉంటుంది. అది రాజకీయాల్ని మార్చేస్తుంది. ఆయన వేసే పంచులు, ప్రాసలు, అంతకు మించి కౌంటర్లు, మధ్య మధ్యలో జోకులు మామూలుగా ఉండవు. అందుకే కేసీఆర్ స్పీచ్ వస్తోందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగంలో పసలేదు. వేదికపై ఉన్న గులాబీ నేతలు, సభకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలు, వీరాభిమానులు కేసీఆర్ స్పీచ్లో మెరుపులు ఉంటే చప్పట్లు కొడదామని అదే పనిగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ప్రసంగంలో ఆ ఊపు లేదనేది పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న మాట. కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతోందని, మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పుకొచ్చారు. అంతే. ఇక బీజేపీ గురించైతే ఆ ఊసే లేదు. ఈ మధ్యనే తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కేసీఆర్ ప్రభుత్వం, కల్వకుంట్ల కుటుంబంపై ఏ రేంజ్లో విమర్శలు, ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఈ సభా వేదికగా బీజేపీకి గట్టిగా ఇచ్చి పడేస్తారని గులాబీ దళం భావించింది. కానీ అబ్బే, కౌంటర్ సంగతి దేవుడెరుగు. కనీసం బీజేపీ అనే ప్రస్తావన చేయడం లేదు. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపుగా నెల రోజుల పాటు బయటకు రాలేదు. కొద్ది రోజులు వైరల్ ఫీవర్, ఆ తర్వాత చెస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల రాలేదని కేటీఆర్ మీడియాకు చెప్పారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడంతో పాటు వరుసగా 4 రోజుల పాటు రోజుకు 2 చొప్పున బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మళ్లీ దసరా పండుగ తర్వాత ప్రారంభిస్తారు. రోజుకు 2-3 సభల్లో ప్రసంగిస్తారు. అయితే కేసీఆర్ ప్రచారం కన్నా ఎక్కువగా తెర వెనుక పనులు చక్కబెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ నేతలు గీత దాటకుండా చూసుకుంటున్నారు. అవసరమైతే వారితో మాట్లాడుతున్నారు. తనపై ఫోకస్ లేకుండా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారేమో అన్న అభిప్రాయం ఈ కారణంగానే ఏర్పడుతోంది. కేసీఆర్ మార్క్ ప్రసంగాలతో కేటీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారు. కవిత కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా స్టార్ క్యాంపెయినర్లుగా కేటీఆర్ కవితల్ని మాత్రమే హైలైట్ చేయాలనుకుంటున్నారన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో ఏర్పడుతోంది. భారత రాష్ట్ర సమితిలో కేటీఆర్ కవితలు ఎన్నికల బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ప్రతిరోజు అత్యధిక సమయం పార్టీ కోసం కేటాయిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రచార సభల్లో పాల్గొనడం, అసంతృప్తి ఉన్న నేతల్ని బుజ్జగించడం, పార్టీలో చేరికల్ని ప్రోత్సహించడమే కాదు ఇతర పార్టీల నేతలకు చురుకుగా కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ వర్క్కే ప్రాధాన్యమిస్తున్నారు. నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. కానీ మిగతా మొత్తం కేటీఆర్ కవితలే విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ అత్యున్నత అంశాలను మాత్రమే పట్టించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్ని యాక్టివ్ చేసి గ్రామ స్థాయికి ప్రచారం వెళ్లేలా చేసే బాధ్యతను కేటీఆర్ కవితలకు అప్పగించారు. ప్రత్యేకంగా వారికి కొన్ని ప్రాంతాలను కూడా కేటాయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ రాకముందు నుంచే కేటీఆర్ కవిత తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రచార కార్యక్రమాలు, చేరికలను సమన్వయపరుస్తున్నారు. పార్టీలో ఉండే అంతర్గత అసంతృప్తులను కూడా బుజ్జగిస్తున్నారు. బీఆర్ఎస్కు 2 ప్రత్యర్థి పార్టీలు, జాతీయ పార్టీలే. దీంతో జాతీయ నేతలు తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారు.
ఓవైపు ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు బీజేపీ ముఖ్య నేతలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారానికి వస్తున్నారు. వారు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వారి విమర్శలపై స్పందించడం లేదు. బహిరంగ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని అంటున్నారు. కానీ రాహుల్ లేదా మోదీ తనపై చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వలేదు. అలాంటి బాధ్యతల్ని కేటీఆర్, కవిత తీసుకున్నారు. మోదీకి కూడా కేటీఆర్ ఘాటు కౌంటర్లు ఇచ్చారు. రాహుల్, ప్రియాంక గాంధీల విమర్శలకు కేటీఆర్, కవిత గట్టి సమాధానాలు ఇచ్చారు. జాతీయ నేతల విమర్శలకు జాతీయ స్థాయిలో ప్రచారమిచ్చేలా రివర్స్ కౌంటర్ ఇవ్వడంలో కేటీఆర్, కవిత చొరవ తీసుకుంటున్నారు. ప్రతిసారి ఎన్నికలు అంటే కేసీఆర్ ఎక్కువగా కనిపించేవారు. కానీ ఈసారి మాత్రం కేటీఆర్, కవిత మాత్రమే హైలైట్ అవుతున్నారు. కేసీఆర్ బహిరంగంగా ప్రచార సభలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. జాతీయ పార్టీలకు కౌంటర్ ఇవ్వడం సహా విమర్శలు, ప్రతి విమర్శలన్నిటికీ కేటీఆర్, కవితలకే బాధ్యతలిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరుగుతాయని, అందులో భాగంగానే వీరిద్దరికీ కేసీఆర్ ప్రయారిటీ ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ పూర్తిగా సెంటిమెంట్ లేని ఎన్నికలను ఎదుర్కోవటం ఇదే తొలిసారి. అందుకే ఆయన స్పీచ్ల్లో అనుకున్నంత వేడి లేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.